गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नो द्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना। అందరికీ శుభమస్తు, భావనకు శుభ్రస్తు, క్షేమమస్తు. మనం ఒక మాట అనుకుంటూ సంతృప్తి కలిగిన తర్వాత వైరాగ్యం సులభం అని చూస్తాం. కోరికలు తీరి తృప్తి కలిగిన తర్వాత వైరాగ్యం సులభం. ఎక్కడో ఒకటి ఉంటాడు, ఏం చేసినా వాడికి తృప్తి కలగదు. ఆ తృప్తి కలగకపోవడంలో రజోగుణం తమోగుణం కూడా ఉంటాయి. అది వంశం ఎంత గొప్ప పుట్టు, ఎక్కడ పుట్టినా, ఎంత సజ్జనుడితో కలిసి మాట్లాడి తిరిగినా మనుషుల సంస్కారం మారదు. రెండు రకాల గురువులు ఉన్నారు. చాలా దుర్మార్గుడు పాపం చేసినాడు ఒక గురువు. నాలాగా ఎవరు ఉండకూడదు అని పడిపోతున్నాను. ఇది కూడా పోతే నేను తప్పు చేశాను చూడండి, నరకాన్ని ఎట్లా పోయానో చూడండి, నాలాగా మాత్రం మీరు ఉండకూడదు. చాలా చెడ్డవాడు చెప్పే బోధ ఒకటి ఉంటుంది, తనలా ఉంటుందని. సద్గురుడు మంచి పని చేసినవాడు, సత్కారం చేసినవాడు, నాలా ఉండండి అని చెప్పేవాడు గురువు. రెండు రకాల పాజిటివ్ గురువు, నెగిటివ్ గురువు ఉన్నారు. అలాంటి గురువుల్లో ధృతరాష్ట్రుడు కథ ఒకటి చాలా చిత్రంగా ఉంటుంది. సర్వనాశనం అయిపోయింది, యుద్ధం అయింది, 100 మంది కొడుకులు పోయినారు. భీష్ముడు, ద్రోణుడు, గురువుడు, కృపాచార్యుని అశ్వత్థామ మిగిలాడు. ఎంత పాపం చేయాలో అంత పాపం చేశాడు. అంతేకాక కౌరవులు పెద్దల వాళ్ళ చేత పాపం చేయించాడు. భీష్ముడి చేత పాపం చేయించారు, ద్రోణాచార్యుడి చేత పాపం చేయించారు, అశ్వత్థామ చేత మహాపాపం చేయించారు. వీళ్ళేమో వాడు కర్త, వీడు క్రియ. అందుకనే అశ్వత్థామ చేసిన మహాపాపానికి ఎన్ని వేల సంవత్సరాల నరకంలో ఉన్నా కూడా ఆ పాపం క్షాళనం కాదు. అంటే చిన్న సమాధానం చెప్పాలి. తన స్వార్థం కోసం చేశాడా, తన శత్రుత్వాలతో తన దుర్మార్గుడే తను చేశాడా, దుర్మార్గుడైన రాజభక్తితో చేశాడా? నీచ దాస్యం అని ఉంది, దాస్యం చేయవలసి వస్తుంది, మంచిది. మనంతా ఒక విధంగా ప్రభుత్వాన్ని దాస్యం చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం. నీచుడి యొక్క దాస్యం చేస్తే, దుష్టుడి యొక్క దాస్యం చేస్తే పాపాలు చేస్తాడు మనిషి. వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత మంచివాడైనా నీచు దాస్యం చేత పాపం చేస్తాడు. స్వార్థం కోసం నీచుల్ని ఆశ్రయించి ఉత్తమమైన ధర్మాన్ని మర్చిపోయి స్వార్థంతో దుష్టుని యాచించేవాడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళు చూడడానికి పెద్ద పదవుల్లో ఉంటారు, కానీ ఆశ్రయించిన మాత్రం నీచుడు. ఎందుకంటే స్వార్థం ఏదో పదవి. నీచదాస్యం చేత వాళ్ళు తప్పులు చేశారు. అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వాడిని చాలా బాగా చూసుకున్నాడు ధర్మరాజు. పెద్దనాన్న, అమ్మ, పెద్దమ్మ అంటూ రోజు వెళ్ళి దర్శనం చేసి వాళ్ళ పాదాలకు 2 పూలు వేసి పాదాలు ఉంటూ నమస్కారం చేసి సభకు వచ్చేవాడు ఆయన రోజు. అది 2 ఎక్స్ట్రీమ్స్. పరమ దుష్ట స్వభావమైనది ఒకటి, పరమసాధ స్వభావం ఒకటి. 2 ఎక్స్ట్రీమ్స్ కనబడతాయి. చేస్తే అలాగే ఎన్నాళ్ళు 15 సంవత్సరములు గడిచింది. ఒకనాడు కార్తీక మాసం వచ్చింది. ఈ విదురుడు వెళ్ళి మంత్రి కదా తను ఆయనకి ఏదో మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. 15 సంవత్సరాలు వెళ్ళి సేవ చేయించుకున్నాము. ఎంత చేయించుకున్నా పరానుభక్తులతో ఇంకోవాడి తిండి తింటూ ఉండిపోవడం ఎవరికైనా మంచిది కాదు. సామాన్యుడికి అందులో చక్రవర్తి, రాజ్యం అంతా నాదేమో అనుకున్నావు, ఈ భారతదేశంలో నేనే చక్రవర్తి అనుకున్నావు కదా. అలాంటి వాడికి అందరినీ పోగొట్టుకుని నీ తమ్ముడు కొడుకులు నీకు అన్నం పెడుతుంటే తిని, వాడు దండం పెడుతుంటే
ఆశీర్వదిస్తూ వాళ్ళకి ఉన్నావు. కానీ నీ లోపల తృప్తి కలగలేదు. తృప్తి లేనటువంటి జనం వ్యర్థం. ఏదో వ్యసనంలో పడతారు. వ్యసనం అంటే ఒక దాని మీద అర్థం లేనటువంటి మమత, ఒక వస్తువు మీద కానీ, ఒక గుణం మీద కానీ, ఒక వ్రతం కానీ ఏదైనా. కాబట్టి నీకు కాలం ఆసనం అవుతుంది మహారాజా, నీకు తృప్తి కలగలేదు. మరి ఏం చేయమంటావు? ఈ పరానుభోక్తృత్వం అనేది దరిద్ర లక్షణం. అది ఎప్పుడు కూడా ఉంటే తినడం, లేకపోతే లేదు. ఏ వంకలైతే ఏదైతే వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో తింటున్నాం అంటుండగానే అదే రోజు భీముడు వచ్చి, పెద్దనాన్న నువ్వు చాలా గొప్పవాడి, నిజమే, ఎత్తి పొడుస్తాడు. రోజు దుఃఖం ఎత్తి పొడిస్తే నేరుగా తిడితే అంత దుఃఖం రాదు, ఎత్తి పొడిస్తే దుఃఖం వస్తుంది. సర్కాజం అంటారు ఇంగ్లీష్లో. సర్కాస్టిక్గా మాట్లాడితే ఎక్కువ దుఃఖం వస్తుంది. ఇంకా నీకు తృప్తి కలిగిందా? ఇంకా చాలా కాలం ఉండిపోయి బాగుంది, మా ఆయుర్దాయంతో కూడా అన్నాడు, ఎత్తి పొడిచాడు. ఇంకా అన్న కోరికలు ఉన్నాయా నీకు? అన్న ఆభరణాలు అన్న చేయించమంటావా? కొత్తగా కిరీటాలు చేయించమంటే రోజు అనేవాడు ఏదో ఒక మాట. ఈ విదురుడు ఈ మాట చూసావా? నేను ఇప్పుడే చెప్పాను. ఇవాళ కార్తీక మాసం వచ్చింది. ఈ మాసంలో సన్యసించడం గొప్పది, వెళ్ళిపోవడం గొప్పది. ఎక్కడి నుంచి ఏ వస్తువులో ఏ పరిస్థితిలో మనిషి ఉన్నాడో దాంట్లో మనిషిలో మార్పు రాకుండా నిత్యకృత్యం ఏదో దాంట్లో ఉన్నాను నేను, నాలో ఏ మార్పు రావటం లేదు, అలాగే ఉన్నాను. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. తృప్తి లేదు, మార్పు లేదు. ఒక జ్ఞాన చంద్రోదయం లోపల ఆ చంద్రోదయం కనపడదు, సూర్యోదయం కనపడదు అని అన్నప్పుడు మార్పు రావాలి, నాకు మార్పు తెచ్చుకోవాలి అని అనుకోవాలి మనిషి. అంగం కలితం ఫలితం ఉండడం నాస్తికత సుఖలేసే సత్యం అని చెప్పారు. చిన్నప్పుడు చాలా బాగా తిన్నాను, నేను క్రికెట్ ఆడాను, నాకు యూనివర్సిటీ ఛాంపియన్ అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం చేపట్టుకు లేవదీయాలి అని తినడానికి కూడా నోట్లో పెడితేనే తింటాడు. అయిపోయింది. ఆ రోజుల్లో అంత చేశాను ఎంత చేశానని చెప్పుకోవడం కంటే వర్తమాన స్థితిని ఆలోచించడం మంచిది. చదువు నమ్మించే ఆశ, అప్పుడు కూడా ఆశ వదలదు. ఈ పరిస్థితిలో కూడా కాలు చేసి స్వాధీనం లేకపోయినా పరానుభూతి ఇంకొకటి తిండి తింటూ ఉన్నప్పటికీ కూడా తృప్తి కానీ మార్పు కానీ లేకపోతే మనుషుడు ఏం చేయాలి? దానికి సమానం మంచి బోధ కావాలి. విదురుడు బోధ చేశాడు. విదురుడు ఎప్పుడు? యమధర్మరాజు అంశలో పుట్టాడు. ధర్మరాజు యమధర్మరాజు యముడి అంశలోనే పుట్టాడు. యముడికి శాపం కలిగితే విదురుడే పుట్టాడు. యముడిని చెప్పించాడు ఒక ఋషి. దేవతల్ని గదగదలాడించారు. భూమి మీద తపస్సు చేసిన మహర్షులకు దండం పెట్టారు. దేవతలు భయపడ్డారు. మనుషులోకంలో అంత అత్యున్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది, అదే మానవ జన్మ అని చెప్తారు. చెప్పాడు, బోధ చేశాడు. వెళ్ళిపోతే బాగుంటుందేమో. అయితే నాకు కోరిక ఉంది, ప్రజలందరినీ పిలిపించు, నాయకులు పెద్దవాళ్ళందరూ ఉన్న 4 కులాల వాళ్ళు పిలిపించు, వాళ్ళు ఏమంటారో విందాం. సరే ఏమంటాడు? అందరినీ పిలిచాడు. ప్రజలందరూ వచ్చారు. హస్తినాపురంలో ఉండే పెద్దలు బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. నాకు వైరాగ్యం కలిగేటట్టుంది. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలేమో అని అనిపిస్తుంది నాకు. మా విదురుడు చెప్పాడు ఇవన్నీ, మరి మీరందరూ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు. అందరూ ఒక్క మాట లేచి బ్రాహ్మణుల దగ్గర నుంచి కట్టెలు అమ్ముకునే వాడి దాకా ఉన్నారు ప్రజలంటే. వాళ్ళందరూ అన్నారు, మహారాజా నువ్వు చాలా కష్టపడ్డావు, భోగాలు అనిపించావు, మాకు మంచి రాజు మంచి పరిపాలన ఇప్పుడు దక్కింది. ధర్మరాజు ఉన్నాడు కదా, భీముడు పరాక్రమంతుడు, శత్రుభయం లేదు మాకు. అర్జునుడు ఉన్నాడు, మమ్మల్ని ఎవరు, మా రాజ్యాన్ని ఎవరు ఎదిరించేవాళ్ళు లేరు. ధర్మం 4 పాదాలు నడుస్తుంది. ధర్మరాజు 4 తమ్ముడితో మహాత్ములందరినీ, మా భక్తులు బ్రాహ్మణులను ఆరాధన చేస్తూ పేదవాళ్ళని కూడా గౌరవిస్తూ, ఈ రాజు ఎంతకన్నా మగేం కావాలి? నీ కాలం గడిచిపోయింది కదా, మాకు ఎవరితోని ఇప్పుడు అవసరం లేదు, ధర్మరాజు మాకు చాలు అన్నారు. ఇలా అంటాను అనుకోలేదు. అయ్యో నువ్వు పెద్దవాడు, చాలా కష్టాలు అనిపించావు, ధర్మరాజు కూడా నేను పూజ చేస్తున్నాడు, ఉంటే బాగుంటుంది అని అయినప్పటికీ వాళ్ళు ప్రజలు బోధ చేసినప్పటికీ అప్పుడు నిశ్చయం చేసుకున్నాడు.
సరే అయితే ప్రజలు కూడా మనం అక్కర్లేదు వాళ్ళకి వెళ్ళిపోదాం కొంచెం దుఃఖంతోనే ఒప్పుకున్నాడు. మరి ఎలా వెళ్ళాలి? అలా వెళ్ళాలి నేను. 100 మంది కొడుకులు పోయినారు, నాకు గురువులు పోయినారు, తాతలు పోయినారు, బంధువులు చాలామంది చచ్చిపోయినారు. మరి వాళ్ళందరికీ తర్పణాలు ఇచ్చి శ్రాద్ధం పెట్టాలని నాకు ఉంది అన్నాడు. ఆ శ్రాద్ధం సుమారు ఒక 1000 మంది ఉన్నారు. వాళ్ళు పేరున శ్రాద్ధం పెట్టాలి గోత్రం చెప్పి. సరే విదురుడు అన్నాడు శ్రాద్ధం పెట్టు. అలాగే మరి కార్తీక మాసం శ్రాద్ధాలు చాలా మంచిది, శివభక్తికి మంచిదే, శ్రాద్ధానికి మంచిదే. శ్రాద్ధం వల్ల జ్ఞానం వస్తుందా, వైరాగ్యం వస్తుందా, రుణాలు ఉంటే తీరుతాయి. చిత్తశుద్ధితో శ్రాద్ధం పెడితే వాళ్ళకి తృప్తి కలుగుతుంది. శ్రాద్ధం అంటే శ్రద్ధతో చేసే పని పేరు శ్రాద్ధం. అంతే, చెడ్డమాట ఏం కాదు అది. వాడు శ్రాద్ధం అంటాం పాపం వస్తే. శ్రద్ధతో చేసే పని చెడ్డమాటే కానే కాదు అది. ఏ పైన శ్రద్ధతో చేసే శ్రాద్ధం అని మంచిది కూడా. గయా శ్రాద్ధం అంటాం, అదంటే మంచి శ్రద్ధతో చేసే పని. అంతటా పేరు 150 మంది పిలిచారు బ్రాహ్మణులని. 1,00,000 గోవులు పిలిపించాడు. భీముడు అన్నాడు ఈ ఖర్చులన్నీ కూడా మా రాజ్యంలో ట్రెజరీ నుంచి ఖర్చు పెడుతున్నావు, ఇందులో ధర్మం ఉందా అని అడిగాడు. నీ సొమ్ముతో శ్రాద్ధాలు పెట్టాలి కానీ నీ సొమ్ము ఏముంది ఇక్కడ అని అడిగాడు. భీముడు ఇప్పుడు కఠినంగా మాట్లాడేవాడు, పాపం పుణ్యాన్ని ఆలోచించేవాడు కాదు. లోపల అంత మంటగా ఉంది. ద్రౌపది అవమానం చేస్తూ చూసుకుని గుడ్డివాళ్ళు వీళ్ళు, పెద్దనాన్న అయితే పెద్ద తాత అయితే. అలా కాదు, వాళ్ళు అనకూడదు, మందలిస్తూ ఉండేవాడు ధర్మరాజు. ఇలా అబ్జెక్ట్ చేస్తే అన్నాడు. అర్జునుడు మొదటికి వచ్చాడు, సహదేవుడు వచ్చాడు. మొదటి ఇద్దరికి వచ్చి మా సొంత ధనం ఉంది, గవర్నమెంట్ ట్రెజరీలోంచి డబ్బు తీసుకోవద్దు, మేము ఎంతైనా మేము ఇస్తాను వాళ్ళు ముందరికి వచ్చారు. భారతంలో ఉన్న యువరాలని చాలా చిత్రం. ధర్మరాజు సంతోషించాడు. అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ సొంత ధనాలని చెప్పి ఇక్కడ రాసులు పోశారు. ఆ ధనంతోనే గోవులు కొన్నారు. 1000 మందికి శ్రాద్ధం పెట్టాడు. ఒక 15 రోజులు అదే పని. ఇప్పుడు పెదనాన్న నీకు తృప్తి కలిగిందా, ఇంకేమైనా చేయాలని ఉందా? ఏం లేదు, తృప్తి కలిగింది. ఇప్పుడు మేము వెళ్ళదలుచుకున్నామంటే ఎక్కడికి ఏమిటి అడిగిపోతాం మేము అన్నాడు. అయ్యో అడిగిపోతావా పెదనాన్న బోరు నేర్చాడు. ధర్మరాజు ధర్మం నిస్వార్థమైనటువంటి ఇతర జన్మలకి హితేషి. ఇతరుడికి ఏది కావాలో వాళ్ళకి ఏది హితమో అది కోరుతూ ఉంటాడు. వాడు తన శత్రువులైనా పర్వాలేదు, తను అవమానించినా పర్వాలేదు, వాడు చెడ్డవాడైనా పర్వాలేదు, వాళ్ళకి ఏది కావాలో తను ఇవ్వడం, అది స్వభావం. ఇప్పుడైతే చాలా మ్యాడ్ మ్యాన్ అంటాం మనం, కానీ అప్పుడు గొప్పవాడు. సరే చేశాడు, ఏడ్చాడు. ఏమన్నా రోజంతా ఏడుపుల్లో అయిపోయింది. కార్తీక పూర్ణిమ వచ్చేసింది. కార్తీక పూర్ణిమ చాలా మంచిది. కార్తీక ఒకటి అమావాస్య లోపల అడుగు వెళ్ళిపోతే మంచిగా ఉంటున్నారు. అందరూ ముహూర్తం పెట్టేశారు. ముహూర్తం తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టారు. చదవి నమ్మించవచ్చు ఆశవాయువు అంటే అప్పుడు కూడా ఆశ వదిలిపెట్టదు, ఎంత చెడ్డది రోజులు వచ్చినా అని మాట శంకరుడు మాట రుద్రా వాడికి సరిపోతుంది, వాడికే సరిపోతుంది అన్నమాట. దుర్మార్గులని చెడ్డవాడి, కానీ వాడిని చూస్తే నిజంగా జారీ వేస్తాను. అలాంటి జన్మ ఎవరికి రావద్దు. వాడు మనకు గురువు ఆ విషయంలో. నేను నిజంగా చెప్తున్న మాట ఏంటంటే ఎంతో చెడ్డవాడు కూడా మన గురువు. నా కష్టమైన చెడ్డ పనులు చేశాను, కష్టాలు అనిపిస్తున్నాను, నేను నరకానికి కూడా రెడీగా ఉన్నాను. నేను నాలాగా మీరు ఎప్పుడు అలా బతకండి, నన్ను చూడండి, ఏ పని చేయకూడదు నన్ను చూసి తెలుసుకోండి అంటాడు వాడు. మనం తెలుసుకోవాలి, అదో గురువు. డూస్ అండ్ డోంట్స్ అని ఇంగ్లీష్లో అంటాడు. చెప్పేవి చేసేవి చేయకూడదు. సరే అన్ని శ్రాద్ధాలు పెట్టిన తర్వాత ముహూర్తం బాగుందా, నక్షత్రాలు బాగున్నాయా, ఇంకా ప్రశ్నలు అడుగుతున్నాను. నువ్వు వెళ్ళొద్దయా, ఇంట్లో ఉంటూ నేను సేవ చేసుకుంటాను ధర్మరాజు అంటున్నాడు. కుంతిదేవి ముందరికి వచ్చింది, కొడుకుతో అంది, నాయన నేను నా భర్త పోయినప్పటి నుంచి మా అక్క బావ వాళ్ళ దగ్గరే ఉన్నాను. నేను మా బావగారు ఆయన భార్య, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఇద్దరు కూడా ఒకరిని వదిలిపెట్టి, విదురుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు, వాడు మంత్రులు కదా, వాడు శరీరం గట్టి చేయి కొట్టుకుని నడిపించడం వాళ్ళు చేయకూడదు, ఇంట్లో వాళ్ళే చేయాలి. నేను వాళ్ళతో వెళ్ళిపోతానంటే గాంధారి ఉంది,
నీకు కొడుకులు బాగున్నారు, రాజ్యం అంతా ఏరుకున్నారు, బాగున్నావు కదా, నీ కొడుకుల దగ్గర చివరి రోజులు సుఖంగా ఉండదు అంటే, నా కొడుకుల దగ్గర సుఖపడ్డానికి నాకేం ఆనందం లేదు. నా భర్త ఉంటే ఇద్దరం సుఖపడతాం. నేను ఒక్కరిని సుఖపడ్డానంటే నాకు భర్తను పోగొట్టుకుని స్త్రీకి సుఖపడుతుందా? గట్టిగా చెప్పింది, కోప్పడింది. ఎవరు లేరు, నాకు కొడుకులు ఉంటే మీరు సుఖపడతారు, కొడుకులు వాడాలి మానవులు, నేను కాదు. నా భర్త ఎవడో పోయినాడు, భర్త వెళ్ళిపోతానని చెప్పి మహాభారతంలో చెప్పాడు. కుడి చేత్తోనేమో అక్కను పట్టుకుంది, ఎడం చేత్తోనేమో బావగారిని పట్టుకుంది, నడిచి వెళ్ళింది. ఎవరికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళారు. ఏమైందంటే కుంతీదేవి తన కొడుకును వదిలిపెట్టి తన సేవ కోసం కూడా వస్తానంటోంది కుంతీదేవి. ఆ కుంతీదేవి అన్నమాట కదా ధ్యానం కలిగింది. తెలుసా, కొడుకులు ఉండి నా కొడుకుల వల్ల తన కొడుకులకు అపకారం జరిగింది. నేను చాలా కష్టపెట్టాను, నాకు వాళ్ళ కొడుకులు చావడానికి అందరూ నేనే కారణమైనా. అలాంటి నన్ను ఇప్పటికీ కూడా సేవాధర్మంతో సేవిస్తోంది దేవుడు, ఎంత గొప్ప దేవుడా అని చెప్పి ఆవిడ అన్న మాటతో ధృతరాష్ట్రుడికి కొంచెం జ్ఞానోదయం అయింది. సరే వెళ్ళిపోయినారు. అంటే ఎందుకు చెప్తున్నా తర్వాత కథ ఉంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దాన ధర్మాలన్నీ చేసి గోదానం అని చేసి ధర్మరాజుకి ఏమో ఆశీర్వచనం ఇచ్చి భీముడిని మాట్లాడకుండా మిగతా మరి అర్జునుడిని సహదేవుడిని ఆశీర్వచనం చేసి నేను ఉంటాను అక్కడ, తర్వాత మీ ఇష్టం వస్తే రావచ్చు, నాకు అభ్యంతరం లేదు అన్నాడు. అంటే నన్ను చూడమని వెళ్ళిపోయినాడు. మనిషికి సులభంగా వైరాగ్యం రాదు. వైరాగ్యం ఎవరో ఒకరు త్యాగం చేస్తే దాన్ని చూసి వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు పాయింట్ అది. కుంతీదేవి తన కొడుకును వదిలిపెట్టి మా ఇద్దరు సేవ కోసం వస్తుంది అడవికి. అక్కడికి పడుకోవడానికి వీలు కూడా ఉండదు, దర్భలు పరుచుకుని పడుకోవాలి, అంత కష్టానికి సిద్ధపడి వస్తుంది. నా తమ్ముడు భార్య, ఆవిడకు ఉన్నటువంటి వైరాగ్యం నాకు बहुत సుబోధకమైంది చెప్పాలనుకున్నాడు. ఒకరు ఇంకొకరు త్యాగం చేస్తే దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. మనం ఇంకొకరి వల్ల లోపల బుద్ధం అవుతుందో జ్ఞానం, ఆ మాట అని వెళ్ళిపోయినాడు. సరే చాలా కాలం అయిపోయింది, ఎన్నాళ్ళు కాలేదు, ఒక ఏడాది కూడా కాలేదు. 6 నెలలు అయిపోయినప్పటి నుంచి ఆ పెద్దనాన్న ఎలా ఉన్నాడు ఊరిగా రోజు అందరినీ ఎంక్వైరీ చేస్తే ఎక్కడో అడవిలో ఉన్నాడు. సరే తర్వాత వెళ్ళారు, ఆ గాథ వేరు అనుకోండి. ధర్మరాజు వెళ్ళాడు, అక్కడ ఎక్కడో రథాల మీద ఆపేసి ఒక్కడు నడుచుకుంటూ పోయినాడు. పోతే వాళ్ళందరూ చిన్న పర్ణశాలలో ఉన్నారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు, యోగి. ఆయన అన్నాడు, నేను ఉన్న చోటు బాగుంటుంది, మీరు ఉండండి అని వెళ్ళండి. తను కట్టుకున్న పర్ణశాల ఒకటి వెళ్ళగిచ్చాడు. ఆ పర్ణశాలలో వాళ్ళు ఉండేవారు. విదుడు సంజయుడు ఎక్కడికో అడవికి వెళ్ళి పండ్లు ఫలాలు తీసుకొచ్చి వీళ్ళకిచ్చేవాడు, తిండి పెట్టేవాడు, స్నానం చేయించేవారు. వీళ్ళిద్దరు కూడా రోజు నిత్యం స్నానం చేయించి అన్నం పెట్టి వాళ్ళని పోషించి కాళ్ళు చేయి పట్టుకొని పడుకోబెట్టి అలా చేసింది ఆవిడ కుంతీదేవి. అంత అపకారం పొందిన కుంతీదేవికి ఎటువంటి కృతజ్ఞత ఉండదు. వాళ్ళు కృతజ్ఞత ఏం చేశారు? కృతజ్ఞత వాళ్ళు పెద్దవాళ్ళు అంతే. ఆవిడ అనుకుంది, నా భర్త ఉంటే నా నాన్నగారిని వదిన గారిని సేవించేవాడు కదా, నా భర్త పోయినాడు కాబట్టి అతని ధర్మం నేను వదిలిపెడితే నాకు నిజంగా భర్త పోవడం అంటే భర్త ధర్మం వదిలిపెడితే భర్త పోయినట్టు. భర్త పోయిన తర్వాత భర్త ధర్మాన్ని కూడా తను జ్ఞాపకం పెట్టుకుంటే భర్తతో ఉన్నట్టే. వైధవ్యం కాదు అది, ధార్మికమైనటువంటి సౌమాంగల్యం అది, అంత గొప్ప ఉన్నది. నా భర్త ఏం చేశాడో ఆ పని చేశాడు, చాలాగా అలా చేశారు. సరే వాళ్ళు ఓ రోజుని పెద్ద వెళ్ళారు, దూరంగా ఉంది ఆశ్రమం, పెద్ద కారు తీసు పుట్టింది. వీళ్ళేమో పళ్ళు ఫలాలు తేవడానికి వెళ్ళారు. ఎక్కడికో మంటలు వచ్చాయి, మంటల్లో కాలు చచ్చిపోయినారు. ఎవరు? వీళ్ళు ఇద్దరు కూడా. కుంతీదేవి మాత్రం బతికున్నది కొంతకాలం. ఏం చేసిందంటే అక్కడ తపస్సులోనే ఉంది. కృష్ణుడు నిర్యాణం పోయిందని ఇంకా 20 సంవత్సరాలు అక్కడ, ఒక లెక్క ప్రకారం ఇంకొక 20 సంవత్సరాలు కుంతీదేవి ఏకాంతంగా తపస్సు చేసుకుంది. కృష్ణ నిర్యాణం అయిపోయిందని అని చెప్పి తెలియగానే ఆ వార్త విని యోగంతో శరీరం వదిలిపెట్టింది. అంతకుముందు కృష్ణ నా గతి ఏమిటంటావు,
నా భర్త పోయినాడు, యుద్ధాలవే అయినాయి, నువ్వు చూసావు కదా, నాకు ఎవరున్నారు ఇప్పుడు, ఆ పెద్దవాళ్ళ సేవ చేసుకుంటూ ఉంటాను, నా భవిష్యత్తు ఏమిటంటే మంచి దత్తాన్ని పక్కన నవ్వి పెట్టిపోయినాడు, సమాధానం చెప్పలేదు. ఈ తను పోయినప్పుడు ఆవిడ పోయిందన్నమాట. కృష్ణుడు తన నిర్యాణవార్త విని ప్రాణత్యాగం చేసింది ఆవిడ. యోగంతో వెళ్ళింది మహానుభావురా. ఇవన్నీ చెప్తారు తర్వాత. సరే వాళ్ళు కాలి చచ్చిపోయినారు మంటల్లో. విదురుడేమో పిచ్చివాడుగా తిరుగుతున్నాడు. సంజయుడు ఎక్కడికో పోయినాడు, అక్కడ కూడా లేడు. విదురుని ఈ ధర్మరాజు వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళు కాలి చచ్చిపోయారని మాత్రం అడుగులు ఎవరు చెప్తారు. ఏమైపోయారు, వాళ్ళకి తప్పనమైనా ఇచ్చారా లేదా, ఏమైంది, ఇలా ఏడుస్తూ తిరుగుతుంటే విదురుడు ఎదురుకుండా వచ్చాడు. విదురుడు అక్కడ నుంచున్నాడు, ధర్మరాజుని ఇలా చూశాడు, ధర్మరాజు విదురుని చూశాడు. ఇద్దరు యమధర్మరాజు యొక్క అంశం, ఇద్దరు ఒకటే కదా, వాళ్ళ ఆరిజిన్ ఒకటే, రెండు శరీరాలు ఒకే వస్తువు ఉంది అక్కడ. చూస్తుంటే ధర్మరాజు ఏమో పలకలించలేదు, మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. ధర్మరాజు అలా చూస్తూ చూస్తే విదురుడు కింద పడిపోయినాడు. విదురుడు శరీరం నుంచి తేజస్సు వచ్చి ధర్మరాజుడు కలిసిపోయింది. అది కథ. అంటే ధర్మరాజు ఏం చేశాడు, అయ్యో విదురుడు పోయినాడని చెప్పి ఆయన మీద పడి కాసేపు వేసి అని తను స్వయంగా అతడికి తర్పణం ఇచ్చి దహనం చేయడానికి పూనుకున్నాడు. తానే స్వయంగా ఎండు పూలన్నీ తీసుకొచ్చి చితి పేర్చి విదురునేమో దాన్ని పడుకోబెట్టి శరీరానికి అంటించడానికి సిద్ధంగా ఉన్నాడు. తర్పణం ఇచ్చాడు. ఆకాశవాణి చెప్పింది, ఏమనుకుంటున్నావు, విదురుని తగలబెడతావా? విదురుడు బ్రహ్మజ్ఞాని. జ్ఞానిని అగ్నోత్రంలో తగలబెట్టకూడదు, పాతి పెట్టాలి, దహనం చేయకూడదు. విన్నావా? అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అవును కదా, పరమధార్మికుడు ధర్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని. అప్పుడు తను స్వయంగా గొయ్యి తీసి ఆయన పెట్టి తర్పణాలు పోయాడు. ఇలా జరిగింది వాళ్ళ ఖర్చు వారికి. అంటే వైరాగ్యం మనకి రాకపోయినా ఒకరు విరాగి ఎవరో మహాత్ముడి యొక్క వైరాగ్యం చూస్తే వెంటనే స్ఫూర్తి కలుగుతుంది. అందుకని లోకంలో సజ్జనుడి యొక్క దర్శనం కోసం ఎప్పుడు వెళ్ళడం మంచిది. అంతే. అలాగని చెప్పి ఎక్కడ వెతుక్కుంటాం, కావాలని కోరుకుంటే ఈశ్వరుడే మన దగ్గర ఎక్కడో పంపిస్తాడు. కాబట్టి తదపి నమించటి ఆచావాయు అనే మాట అత్యంతికంగా చాలా తీవ్రంగా ధృతరాష్ట్రుడికి వర్తిస్తుంది. అలాంటి వాళ్ళ కథ కూడా చెడ్డవాళ్ళ కథలు ఎందుకంటే రాశారు అంటే వాళ్ళు ఎలా ఉండకూడదో చెప్పడం కోసం అందుకని రాశారు కదా. చెడ్డవాళ్ళ కథలు అంటే పురాణంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ఋషులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఉన్నట్టు జరిగింది పురాణం, జరిగిందని చెప్పారు పురాణం. అందుకని మనం ఎప్పుడు కూడా నాకు తృప్తి నియ్యమని కూడా అడగచ్చు, తప్పులేదు. నాకు ఏదో నేను అడిగాను, నువ్వు ఇస్తున్నావు, సంపాదించుకుంటున్నాను అనేది ఉన్నది చాలు అనే తృప్తి కూడా నువ్వు ఇస్తే అప్పుడు వైరాగ్యం వస్తుంది అని భగవంతుని అది కూడా అడగవచ్చు. అందుకని ఏమిటో 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లో ఉంచుని 40 ఏళ్ళ వాటితో పోటీ పడి చీఫ్ మినిస్టర్ కావాలని చెప్పి కొన్ని కోట్లు దొంగ సంపాదించి దొంగ డబ్బు సంపాదించి దొంగ డబ్బుతో దొంగ ఓట్లు సంపాదించి 80 ఏళ్ళు వచ్చిన తర్వాత రాజ్యం మీద కోరిక. ఈ జన్మకి ఏముంటుంది అంతే. మరి ఏముంది, ఎప్పటికైనా తృప్తి కలుగుతుందా? లేదు, తృప్తి కలగదు. అందుకనే 30-40 ఏళ్ళ కింద చిన్నవాడితో 80 ఏళ్ళ వాడు పోటీ పడితే దాన్ని ఏమనాలి? అంతకన్నా అజ్ఞానం ఏముంది ప్రపంచంలో? నా కాలం అయిపోయింది, నాకు 80 దాటింది, మీరు చిన్నవాడు, మీరు ఏడుకోండి, రాజ్యం సుఖంగా ఉండండి, ఆశీర్వచనం తీసుకోండి, నాకు చాలు, మీరు సుఖంగా ఉంటే నాకు తృప్తి అనాలి వయస్సును బట్టి. అట్లా అనలేని వాడు బాల్యావస్థలోనే ఉన్నాడు, ఇంకా ఏం కాలేదు. కాబట్టి పురాణ గాథలన్నీ కూడా 2 రకాలుగా చెప్తున్నాయి. యవ్వనంలో ఉండేవాడికి జ్ఞానబోధ చేయదు పురాణం, పెద్దవాడికి జ్ఞానం రాకపోతే వాడికి బోధ చేస్తుంది. ఎవరికైతే జ్ఞానం రాలేదో, వయసు వచ్చిందో, వయసు అయిపోయిందో వాడికి చెప్తా అయిపోయింది ఈ గాథలన్నీ. చిన్నవాడికి జ్ఞాన వైరాగ్యం చెప్తామా? పెళ్ళైతే మీరు ఈ సృష్టి అంతా మాయా, ఇందులో సుఖాలన్నీ మోసం, ఏముంది తపస్సు చేసుకోండి చెప్పొచ్చునా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సుఖపడండి, మంచి కాలు కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, సుఖంగా తినండి, ఎంజాయ్ చేయండి అని చెప్పాలి. అది ఈ పురాణంలో గాథలన్నీ పెద్దవాళ్ళకి చెప్తాయి. పెద్దవాడికి చెప్పడం కోసం ఇలాంటి గాథలు చాలా ఉన్నాయి, ఎన్నో గాథలు. కాబట్టి మనం మహాభారతం ఉంది, మనకు గురువు అది.
ఈ మత గ్రంథం ఏంటంటే గీత కంటే భారతం చెప్పచ్చు. గురుబోధ ఏదండి, మత గ్రంథం ఏదని గురుబోధ ఏమో అది తేడా ఉంది కదా. నిత్యకృత్యంలో జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ భారతంలో ఉన్నాయి. చివరికి ఫైనల్ ఏమిటి చెప్పారంటే యుగం పరము రెండింటి చెప్పి ధర్మానికి చెప్పి ఆయన గురువు చెప్పాడు. భారత గాథ ఒకటే ఆయనకు మత గ్రంథంగా చెప్పు. రామాయణం కంటే కూడా రామాయణం మహాపురుడి చరిత్రది. రాక్షస సంహారం బాగానే ఉంది. సీతకి అపకారం జరిగింది. ఒక స్త్రీకి అపకారం జరిగితే రామాయణ యుద్ధం జరిగింది. మరొక మాట స్త్రీకి అపకారం జరిగితే భారత యుద్ధం జరిగింది. ద్రౌపదికి అవమానం జరిగితే భారత యుద్ధం జరిగింది. సీతకు అపకారం జరిగితే రామాయణం జరిగింది. ఒక్కొక్క స్త్రీకి అవమానం జరిగితే మహాగాథలు పుట్టాయి భారతదేశంలో. అది స్త్రీ యొక్క అంతస్తు. అవతార పురుషులు సేవ చేసింది. దాన్ని పూనుకున్నారు. స్త్రీకి అవమానం జరిగితే ఊరుకోవాలి. ఈ విధంగా భారతీయ చరిత్రలో ప్రతి దాంట్లో ఒక మంచి పోత ఉంది. చదువుకోమని నా ఉద్దేశం. నేను ఏదో కొంచెం చదువుకున్నాను. నాకంటే ఎక్కువ కూడా మీరు చదువుకోవచ్చు. నాకంటే చిన్నవాడు మీరు ఉంటారు. మన కాలం అంతా సద్వినియోగం చేసుకోండి. ఊరికే రోజు ఉపవాసాలు తీర్థాలు అంతకన్నా కూడా భారతం చదివితే అది ఉపవాసమే, భగవద్గీత చదివితే ఉపవాసమే. కానీ ఊరికే భోజనం మానేసి 4 ఎక్కువ మాటలు కాఫీ 4 మాటలు ఎక్కువ తాగి కడుపులో బాధలుగా ఉంది, తలకాయ ఎక్కువగా ఉందని అనుకోవడం ఎందుకు? ఆహారం ఏదో తీసుకోండి, సుఖంగా ఉంది. రోజు ఉపవాసం ఉండొచ్చు. మిగతా ఆహారం అంటే పరిమితంగా తింటే రోజు ఉపవాసమే. ఓ రోజు అపరిమితంగా తినడం, ఓ రోజు పూర్తిగా మాటలు ఎందుకు? శరీరాన్ని కష్టపెడితే ఏం లాభం? ఏం లేదు. శరీరం గోల పెడుతుంది. నీ జ్ఞానం సగం నాకు తెలియదు, నేను మాత్రం కష్టపడుతున్నాను. శరీరం అరుస్తుంది. క్షేమంగా ఉండండి, అందరూ సుఖంగా ఉండండి. సంతోషం సుఖం.